Namaste, dear students. First of all, I am not going to teach any class today. ఇందులో ఏ క్లాస్ని నేను చెప్పబోవట్లేదు. ఓకే, సరే మిస్టర్ రత్న గారు ఏదో వచ్చారు, ఆయన ఏదో క్లాస్ తీసుకుంటారు అని మీరు ఒకవేళ ఇది ఓపెన్ చేస్తుంటే మీరు కంప్లీట్గా డిసప్పాయింట్ అవుతారు. ఇక్కడ నేను మరి ఏం చేయబోతున్నాను, క్లాస్ తీసుకోకపోతే మనకి ఏంటి పని ఇక్కడ అంటే, మేము జేపీఎస్ ట్రైనర్స్ని యూట్యూబ్లో స్టార్ట్ చేసి 3 years అయింది. ఈ 3 yearsలో మేము 100+ వీడియోస్ని అంటే 150 వీడియోస్ని అప్లోడ్ చేసాం. ఓకే, నిజానికి చాలా అంటే ఒక కోర్స్ లాగా కాకుండా ఇంగ్లీష్లో డిఫరెంట్ టాపిక్స్ని ఓకే కొంచెం టిపికల్గా కొంచెం కష్టంగా అనిపించే టాపిక్స్ అన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసాం. అండ్ కోర్స్ అంటే ఒక స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్కి వెళ్తే ఒక 2 months ఆర్ 3 months అంటే మీకు స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్స్ అందరికీ అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే కొంచెం టౌన్స్ అండ్ సిటీస్లో అయితే ఇన్స్టిట్యూట్స్ ఉండొచ్చు, వేరేస్ విలేజెస్లో ఉండదు. అండ్ ఆడపిల్లల లాంటి వాళ్ళకి అటువంటి వాళ్ళకి కొంచెం దూరం వెళ్ళి ట్రావెల్ చేసి ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళే ఛాన్స్ ఉండకపోవచ్చు. సో అటువంటి వాళ్ళకి మేము 2 hours అనే కంప్లీట్గా 6 hoursలో ఒక స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్లో ఏం చెప్తారు, బీ ఫార్మ్స్, టెన్సెస్, వాయిస్, స్పీచ్, ఓకే ఇవన్నిటిని మేము కంప్లీట్ వీడియోస్గా ఇచ్చాం. చాలా వరకు చాలా చేసాం. ఓకే, కానీ ఇవన్నీ చూసిన తర్వాత కూడా మీకు ఇంగ్లీష్ వచ్చిందా? ఇది ఒక $1 billion క్వశ్చన్. ఎందుకంటే ఎందుకు అసలు ఇంగ్లీష్ ఎందుకు రాదు అంటే, నేనున్నాను, నా ఛానల్ని చూస్తున్నారు అండ్ ఇంకా చాలా ఛానల్స్ ఉన్నాయి, వాటిని కూడా చూస్తుంటారు. చాలామంది ఏం చేస్తుంటారంటే వ్యూస్ కోసం మీకు ఈ వీడియో చూడండి, ఈ ట్రిక్ చదవండి, మీకు బ్రహ్మాండమైన ఇంగ్లీష్ వచ్చేస్తుంది. మీరు ఇంకొక 24 గంటల్లో, ఇంకొక 15 రోజుల్లో మీరు ఇమీడియట్గా మీరు పెద్ద బ్రహ్మాండమైనటువంటి వీడియోని ఇంగ్లీష్ని మీరు మాట్లాడేస్తారు అంటుంటారు. జస్ట్ ఇవన్నీ ఒక వ్యూస్ కోసం. అసలు ఇంగ్లీష్ మెయిన్ రావాలంటే అంటే నాకు తెలిసిన పాయింట్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంగ్లీష్ బాగా మాట్లాడాలంటే మనం 2 చేయాలి. ఒకటి, ఇంగ్లీష్ని స్ట్రక్చర్స్ అన్నిటిని నేర్చుకోవటం. 2, ఇంగ్లీష్ని మాట్లాడటం. చాలామంది ఏం చేస్తారంటే ఈ 2 చేయరు. ఇంగ్లీష్ని నేర్చుకోవటం అంటే ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి, 2 months అయిపోతుంది. 2 months అయిపోయిన వెంటనే అక్కడ నుంచి వెనక్కి వచ్చేస్తాం. సో మనకేమొచ్చింది అంటే నిజానికి ఏమీ లేదు. మళ్ళీ ఒక 1 year గడిచిన తర్వాత మళ్ళీ ఇంకో ఇన్స్టిట్యూట్స్ని వెతుక్కోవాల్సిందే. మళ్ళీ ఒక 1000, 2000, 3000 ఓకే మీ ప్రాంతాన్ని బట్టి పే చేయాల్సిందే. ఓకే, వై వీఆర్ డూయింగ్ దిస్ అగైన్ అండ్ అగైన్? ఎందుకు ఇవన్నీ చూస్తున్నాం మనం ఈ పని? ఓకే, అంటే సరి అయినటువంటి అవగాహన లేక, మీరు మాట్లాడితేనే ఇంగ్లీష్ వస్తుంది. ఫస్ట్ వీడియో మాది జేపీఎస్లో మేము ఒక 3rd, 4th వీడియోని మీరు చూస్తే మేము అనౌన్స్ చేయడం జరిగింది. మాట్లాడితేనే నాట్ ఓన్లీ ఇంగ్లీష్ బట్ యూ టేక్ ఎనీ లాంగ్వేజ్. అన్లెస్ యూ స్పీక్ ద లాంగ్వేజ్ యూ కాంట్ లెర్న్ ద లాంగ్వేజ్. జస్ట్ అన్లెస్ యూ స్పీక్ ఇట్ యూ కాంట్ లెర్న్ ఇట్. ఓకే, మేమేం చెప్తున్నాం అంటే మీకు టాపిక్స్ ఇస్తున్నాం. ఓకే, ఈ మాటని ఇలా చెప్పాలి అని తెలుసుకోకుండా ఇంగ్లీష్ రాదు. ఎవరితోనైనా సరే మాట్లాడేద్దాం అనుకున్నాం. ఓకే, మనం మాట్లాడుస్తున్నాం, ఆయన మాట్లాడుస్తున్నారు, మనకి సగం వచ్చు, ఆయనకి సగం వచ్చు. దీనివల్ల ఎటువంటి డెవలప్మెంట్ మీకు ఉండదు. ఏదో మాట్లాడుతున్న సాటిస్ఫాక్షన్ తప్ప. సో అసలు ఇంగ్లీష్ని ఎలా నేర్చుకోవాలి? నేను ఆల్రెడీ ఒకసారి ఒక వీడియోని ఈ విషయం పైన అప్లోడ్ చేయడం జరిగింది. ఇంగ్లీష్ని ఎలా నేర్చుకోవాలంటే ఫస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రక్చర్ అంటే మనం తెలుగులో మాట్లాడే ప్రతి మాటని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనేది తెలుసుకోవాలి. తర్వాత ఈ తెలుసుకున్న దాన్ని మనం కాన్వర్జేషన్స్లో పెట్టాలి. ఎందుకంటే ఇంగ్లీష్ని ఒక హిందీలాగో ఒక తమిళ్లాగో ట్రీట్ చేసే సొసైటీలో మనం ఉంటే ఈ బాధ ఉండేది కాదు. సపోజ్ నాకు తమిళ్ రాదు అనుకుంటే ఐ డోంట్ నో తమిళ్ అని చెప్పి ఈజీగా చెప్పేస్తాం. ఐ డోంట్ నో హిందీ అని ఈజీగా చెప్తాం. బట్ ఐ డోంట్ నో ఇంగ్లీష్ అని చెప్పడానికి చచ్చిపోతాం. వై? వాట్స్ ద రీజన్ బిహైండ్ ఇట్ అంటే అఫ్కోర్స్ నేను అది చెప్పలేను. ఎందుకు రాదు? సపోజ్ హిందీ రాదని చెప్పాలనుకోండి, ముజే హిందీ నహీ ఆతా అని చెప్పేస్తాం. ఓకే, ఐ డోంట్ నో హిందీ అని కూడా చెప్పేస్తాం. ప్లీజ్ కెన్ యూ స్పీక్ మీ అని ఇంగ్లీషో తెలుగో తమిళమో మలయాళం అని చెప్తాం. బట్ ఇంగ్లీష్ని అంత ఈజీగా చెప్పలే, నాకు ఇంగ్లీష్ రాదండి అని చెప్పడానికి నిజానికి ప్రాణం ఏదో అంటే సంథింగ్ క్లట్స్ హార్ట్, ఏదో మనకు భారంలాగా అనిపిస్తుంది. బికాస్ ఇంగ్లీష్కి ఇచ్చినటువంటి అంటే మనం మొదటి నుంచి ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ అలాంటిది. ఓకే, ఒక చదువుకున్నాం ఇంగ్లీష్ రాదంటే, చదువుకుంటే మనం తెలుగు మీడియంలో చదువుకుని ఉంటాం. ఓకే, సో తెలుగు మీడియంలో చదువుకున్న మేము కూడా ఇంగ్లీష్ నిజానికి వీ స్టడీడ్ ఇన్ తెలుగు మీడియం స్కూల్స్ అండ్ వీ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ అండ్ వీఆర్ స్పీకింగ్ అండ్ వీఆర్ టీచింగ్ ఇంగ్లీష్ నౌ.
సో తెలుగు మీడియం అనేది ఇస్ నాట్ ఎట్ ఆల్ ఒక బిగ్ ఇష్యూ కానే కాదు. తెలుగు మీడియంలో చదువుకున్నా మనం ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ద ఓన్లీ వే అసలు మనం ఎలా నేర్చుకుంటున్నాం, నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ చేస్తున్నాం లేదా. ఏం చేస్తారంటే ఒక 2 monthsలో నాకు ఇంగ్లీష్ వచ్చేయాలి, 1 monthలో పలానా వాళ్ళు ఎవరో నేర్పించేస్తున్నారు, 24 గంటలు ఈ వీడియో చూస్తే ఇంగ్లీష్ వచ్చేస్తుంది. ఇలాంటి ట్రిక్స్ అంటే ఎలా అయిపోయిందంటే ట్రిక్స్ ప్లే చేయటం అయిపోయింది. మీరు ఈ వీడియోని చూడండి, మీరు అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడతారు. ఈ ఒక్క ట్రిక్ తెలిస్తే, నిజంగా ఆ ట్రిక్ తెలిస్తే దీని బాధలు ఉండేది కాదు. ఈ ఒక్క ట్రిక్ తెలిస్తే వచ్చేస్తుంది. నిజానికి టెక్నాలజీ ఫాస్ట్ అయిన ఈ రోజుల్లో కొన్నింటికి మాత్రం వెయిట్ చేయాల్సిందే. లాంగ్వేజ్ నేర్చుకోవడానికి కూడా వెయిట్ చేస్తుంది. అందుకని మేము ఏం చేస్తామంటే 2018 అనుకుంటా, 2018లో మేము ఒక కోర్సుని స్టార్ట్ చేసాం. 1 year లిటరలీ 1 year 365 రోజుల పాటు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ లెసన్స్ని పంపిస్తూ 365 రోజులు ఇంగ్లీష్ని సబ్జెక్ట్ని ఇచ్చాం. ఇక్కడ కూడా మేము ఇంగ్లీష్ని నేర్పించలేదండి. ఆ లెసన్లో కూడా నేను ఒకటే చెప్పాను ఆ వీడియోలో. ఇంగ్లీష్ ఈ 365 రోజులు టాపిక్స్ అంటే ఎలా ఇచ్చామంటే నియర్లీ 500+ ఆడియో లెసన్స్ ఇచ్చాం. 500+ ఆడియో లెసన్స్ అండ్ 3500 pages నోట్స్ని ఇచ్చాం. 700 ఎక్సర్సైజెస్ అండ్ ఆన్సర్స్ని ఇచ్చాం. ఓకే, సో వీళ్ళందరికీ ఇంగ్లీష్ వచ్చి ఉంటుందా అంటే అప్పుడు కూడా ఇంగ్లీష్ వస్తుంది అని చెప్పలేదు. 1 year అయితే మీరు 50% ఇంగ్లీష్లో మీరు బెటర్ అవుతారు. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతి పాయింట్ ఎలా చెప్పాలి అనేది మనకు ఆ సబ్జెక్టు తెలుస్తుంది కాబట్టి మనం బెటర్ అవుతాం. బట్ నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ అంటే ఇమీడియట్గా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆ నేర్చుకున్న దాన్ని మాటల్లో పెట్టడం. ఓకే, ఈ 1 year కోర్స్ మాది సూపర్ సక్సెస్. నియర్లీ 700 స్టూడెంట్స్ని ఈ 2 yearsలో మేము 900 స్టూడెంట్స్ని ఈ 2 yearsలో మేము తీసుకున్నాం. అంటే ఒక బ్యాచ్కి 25 మంది చొప్పున మేము 900 స్టూడెంట్స్ని సుమారుగా తీసుకున్నాం. 900 స్టూడెంట్స్కి ఈ సబ్జెక్ట్ ఇచ్చాం. చాలామంది మా కోర్సులో జాయిన్ అవ్వలేకపోయారు కూడా, బికాస్ 1 year స్పెండ్ చేయడానికి 1 yearలో ఏం నేర్చుకుంటాం. నాకు చాలా మెసేజెస్ వచ్చాయి, 1 year సార్ 6 monthsలో అవుదా, 3 monthsలో అవుదా అంటే ఇదేనా బేరమాటం కాదు కదా 6 monthsలో రావడానికి 3 monthsలోకి రావడానికి. అఫ్కోర్స్ 1 year అనేది కూడా ఏ రోజుకి ఆ రోజు లెసన్ అయితే కాస్త నేర్చుకుంటారండి. బట్ ఈలోపు ఇంట్రెస్ట్ పోయింది చాలామందికి. అంటే ఒక 3 months 4 months గైడ్ చేసేసరికి ఇంట్రెస్ట్ పోయింది. ఓకే, సో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన చేతిలో, మన నోట్లో, మన బ్రెయిన్లో ఉండాలి. తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. మాట్లాడకపోతే ఇంగ్లీష్ రాదు. నాట్ ఓన్లీ ఇంగ్లీష్ బట్ యూ టేక్ ఎనీ లాంగ్వేజ్, అన్లెస్ యూ స్పీక్ ఇంగ్లీష్, అన్లెస్ యూ స్పీక్ ద లాంగ్వేజ్, యూ కాంట్ లెర్న్ ద లాంగ్వేజ్. ఓకే, అంటే మీరు మాట్లాడకపోతే మీకు ఆ భాష ఎప్పటికీ రాదు. ఓకే, సో సబ్జెక్ట్ నేర్చుకోవటానికి ఫస్ట్ నేర్చుకుంటూ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఎవరితో మాట్లాడాలి, ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది. ఎవరితో మాట్లాడాలి అంటే ఎవరో మన ఫ్రెండ్తోనో, లేకపోతే మన కలీగ్తోనో, లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్తోనో ఎవరితోనో మాట్లాడతాం. వాళ్ళు 2 రోజులు మాట్లాడతారు, 3 రోజు నాకు కంఫర్టబుల్గా లేదు అని చెప్పి మానేస్తారు. సో మాట్లాడటానికి ఎవరు లేరు. వీడియోలు చెప్పడానికి మేము 100 మంది ఉన్నాం, కానీ మాట్లాడటానికి ఎవరు లేదు. దానికోసం కూడా జేపీఎస్ కోర్సును స్టార్ట్ చేసింది. మాట్లాడండి అంటే మేము మా ట్రైనర్స్, నేను మాట్లాడటం, మా ట్రైనర్స్ మాట్లాడటంతో మేము ఆ కోర్సును మొదలుపెట్టాం. ఓకే, అలాగే ఇప్పటి వరకు 900 మంది స్టూడెంట్స్ నియర్లీ మా వాట్సాప్లో చేరిన వాళ్ళ కోసం మేము లైఫ్ టైం కంప్లీట్గా వాళ్ళకి అప్పుడప్పుడు అంటే వీక్లీ వన్స్ అలా మాట్లాడే దానికి మేము ఒక కోర్సుని స్టార్ట్ చేసాం. లైఫ్ టైం కోర్స్ అని అది స్టార్ట్ చేసాం. అది ఓన్లీ ఫర్ అవర్ స్టూడెంట్స్. మా దగ్గర జాయిన్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్టార్ట్ చేసాం. వాళ్ళకి ఇప్పుడు ఏప్రిల్ ఆర్ మే నెల నుంచి వాళ్ళకి ఈ లైఫ్ టైం కోర్సుని కూడా స్టార్ట్ చేస్తున్నాం. సో మాట్లాడండి. ఎవరితో మాట్లాడాలి, మీకు ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు మిమ్మల్ని కరెక్ట్ చేసే వాళ్ళై ఉండాలి. ఇది చెక్ చేసుకోండి. వాళ్ళు మిమ్మల్ని కరెక్ట్ చేసే వాళ్ళై ఉండాలి. వాళ్ళు కరెక్ట్ చేయకపోతే మీరు తప్పు మాట్లాడుతూ ఆయన తప్పు మాట్లాడడం వల్ల ప్రత్యేకమైన ఉపయోగం అంటూ ఏమీ లేదు, టైం వేస్ట్ తప్ప. ఈ వీడియో చూస్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతుంటారు, ఏం సార్ మీరంతా మాకు ఊరికినే ఇదంతా చెప్తున్నారా? నిజానికి ఊరికినే చెప్పట్లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిదీ లంచ్ టైం అయింది అని చెప్పాలనుకోండి, ఏమీ తెలియకుండా ఎలా చెప్పేస్తారు? సబ్జెక్ట్ ఏమీ తెలియకుండా, ఆ మాట ఎలా చెప్పాలో తెలియకుండా మనం అది డైరెక్ట్గా యూజ్ చేసేయలేం కదా. లంచ్ టైం అయింది అని అంటే ఇమీడియట్గా మనం ఇట్స్ టైమ్ ఫర్ లంచ్ అని అనాలంటే ఇట్ రావాలి, టైమ్ ఫర్ లంచ్ అని చెప్పడం రావాలి కదా. దో హీ డిడ్ంట్ లైక్ ఇట్, హీ బాట్ ఇట్. అతనికి ఇష్టం లేకపోయినా అతను కొన్నాడు అంటే దో అని రావాలి, దో తర్వాత హీ అనే సబ్జెక్ట్ రావాలి, డిడ్ంట్ అనే వర్బ్ రావాలి. ఇవన్నీ తెలిసి ఉండాలి. ఇది తెలియకపోతే మీకు సబ్జెక్ట్ ఎన్ని సంవత్సరాలైనా మీకు సబ్జెక్ట్ రాదు. ఒక దగ్గర నుంచి మరో దగ్గరికి, ఒక దగ్గర నుంచి మరో దగ్గరికి షిఫ్ట్ అవటం, వాళ్ళకి డబ్బులు పే చేయటం, వీళ్ళకి డబ్బులు పే చేయటం తప్ప మరొక ఉపయోగం లేదు. ఓకే, సో ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోండి.
అది నా దగ్గరైనా వేరే వాళ్ళ దగ్గరైనా సబ్జెక్ట్ నేర్చుకోండి. నెక్స్ట్ దాన్ని కాన్వర్జేషన్స్లో పెట్టడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఈ కాన్వర్జేషన్స్ గురించి కూడా చెప్తున్నాం. మేము మా దగ్గర జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్కి అంటే నియర్లీ 900 వాట్సాప్ స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళకి మేము లైఫ్ టైం కోర్స్ అని కొంతమంది అంటే ఒక 25 మందినే తీసుకున్నాం. ఈ 25 మందికి ఏప్రిల్ మే నుంచి ఏప్రిల్ 1 ఆర్ మే 1 మేము కోర్స్ని అంటే మాట్లాడటం ప్రాక్టీస్ చేయించడాన్ని మొదలు పెడుతున్నాం. అయితే యూట్యూబ్ వాళ్ళకి యూట్యూబ్లో చూస్తూ మా కోర్సులో జాయిన్ అవ్వని వారికి మేమేమి చేయలేమా? వాళ్ళు ఎన్నాళ్ళ నుంచి మాతో మీరందరూ మా వీడియోలను చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు కూడా మేము ఒక చిన్న ఆఫర్ని చెప్తున్నాం. సపోజ్ 1 ఇయర్ కోర్సులో జాయిన్ అవ్వలేదు అంటే మీకు 500 ఆడియో లెసన్స్, 3500 పేజెస్ నోట్స్, 700 ఎక్సర్సైజెస్ ఆన్సర్స్ ఇవన్నీ ఉన్నటువంటి కోర్సు మీ దగ్గర 1 ఇయర్ వేస్ట్ చేయాలా, 1 ఇయర్ పాటు వెయిట్ చేయాలా అనే ఉద్దేశంతో అంటే రోజు 3 వస్తాయి, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. దీనిలో కోర్సులో జాయిన్ ఉండకపోవచ్చు. సో ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే కంప్లీట్గా వాట్సాప్ కోర్స్ అనేది కంప్లీట్గా ఆపేస్తున్నాం. ఓకే, ఎందుకంటే నియర్లీ మేము 1000 అనుకున్నాం, 1000 స్టూడెంట్స్ ఆల్రెడీ మాకు వచ్చేసారు, అయిపోయింది. ఈ 1000 స్టూడెంట్స్ వాట్సాప్ కోర్సులో జాయిన్ అయ్యారు. అయితే 1 ఇయర్ అనే దాంతో కొంతమంది జాయిన్ అవ్వకపోయి ఉండొచ్చు. వాళ్ళ కోసం మేము ఇప్పుడు ఇస్తున్న ఆఫర్ ఏంటంటే డైరెక్ట్గా మీరు ఒకేసారి కోర్సుని తీసేసుకోవచ్చు. ఒకేసారి కోర్సుని తీసేసుకున్న తర్వాత ఇది కూడా మేము ఇప్పుడు 1800 ఉంది అంటే 1800 రూపాయలు ఉంది కోర్స్. దాన్ని కేవలం 1000 రూపాయలకే ఇస్తున్నాం. అంటే ఒక గూగుల్ లింక్గా మీకు ఇస్తాం. మీ మొబైల్లోనే ఇక లెసన్స్ అన్నీ ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు లెసన్స్ 500+ లెసన్స్ వినొచ్చు అండ్ 3500 పేజెస్ నోట్స్ని చదవచ్చు, ఎక్సర్సైజెస్ చేయొచ్చు. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే ఆ డౌట్ని మమ్మల్ని అడగొచ్చు. ఆ డౌట్ అని కూడా మీకు ఆప్షన్ ఇస్తాం. మీరు వాట్సాప్ చేస్తే డౌట్ని కూడా క్లియర్ చేస్తాం. ఇది కేవలం 1000 రూపీస్కే ఇస్తున్నాం. అండ్ వాట్సాప్ కోర్స్ ఇక మీదట ఉండదు. వాట్సాప్ కోర్స్ని ఆపేసి మరి ఏం చేస్తున్నాం అంటే ఇట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ హూ ట్రస్ట్, హూ బిలీవ్ జేపీఎస్ ట్రైనర్స్ స్టూడెంట్స్కి ఏంటంటే ఇక పైన కాన్వర్జేషన్ ప్రాక్టీస్ క్లాసెస్ అంటే ఫోన్లో మాట్లాడించే ప్రోగ్రామ్ మాత్రమే తీసుకుంటాం. ఓకే, సో ఇవన్నీ మీరు నేర్చుకున్న తర్వాత ఇంకా నేను ఆ వాట్సాప్ కోర్సును రన్ చేయడం అనేది ఇట్స్ మీనింగ్లెస్. ఓకే, కాబట్టి అది రన్ చేయకుండా ఈ నేర్చుకున్నటువంటి స్టూడెంట్స్కే అంటే లైఫ్ టైం కోర్సులో జాయిన్ అయినటువంటి మీలో మన స్టూడెంట్స్ ఉంటారు, లైఫ్ టైంలో జాయిన్ అయినటువంటి వాట్సాప్ నుంచి లైఫ్ టైంకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ లైఫ్ టైం వాళ్ళందరికీ ఏప్రిల్ నుంచి అనుకుంటున్నాం. అండ్ అలాగే ఇప్పుడు కూడా మేము ఒక 50 మంది వరకు ఈ కోర్సుని ఒకేసారి అంటే మీకు లింక్గా ఇచ్చేస్తాం. ఆ కోర్సును కంప్లీట్గా మీతో ఉంచేసుకోవచ్చు. ఓకే, దానిలో ఈ 50 మందిని అంటే నియర్లీ మాకు 1000 అవుతారు. అప్పుడు ఇటు వాట్సాప్లో జాయిన్ అయిన వాళ్ళైనా ఇప్పుడు డైరెక్ట్గా తీసుకునే వాళ్ళైనా ఈ 1000 దీనిలో అడిషనల్గా మళ్ళీ ఫీ తీసుకుంటూ కాన్వర్జేషన్ క్లాసెస్ని ఇక పైన అందించబోతున్నాం. మీకు మ్యాక్సిమం ఏప్రిల్ నుంచి మా అడ్వర్టైజ్మెంట్ ఏమొస్తుందంటే ఫోన్ క్లాసుల్లో జాయిన్ అవ్వండి, మాట్లాడండి డైరెక్ట్గా ట్రైనర్తో. అంటే మేము కంప్లీట్గా ఒక 15 మంది ట్రైనర్స్ కలిసి మేము కంప్లీట్గా ఒక సెటప్ చేసుకొని డైరెక్ట్గా మార్నింగ్ టు ఈవినింగ్ స్టూడెంట్స్తో మాట్లాడించడమే డైరెక్ట్గా ఇంకేం ఉండదు. మీరు మాట్లాడుతుంటారు, ట్రైనర్ మాట్లాడుతుంటారు, ట్రైనర్ మాట్లాడుతుంటారు. సో యూ నీడ్ నాట్ వరీ అబౌట్ అంటే ఇంకా నాకు వీ డోంట్ హ్యావ్ ఎనీ పర్సన్ టు టాక్ ఇలాంటి అక్కర్లేదు. డైరెక్ట్గా యూ కెన్ డైరెక్ట్లీ కాల్ అస్ అండ్ యూ కెన్ స్పీక్ టు అవర్ ట్రైనర్. ఓకే, ఈ ఒక్క కోర్సే ఇకపై ఉండబోతుంది. అయితే దీనికి కావాల్సిన అందులో జాయిన్ అవ్వాలి, డైరెక్ట్గా కాన్వర్జేషన్స్లో జాయిన్ అవ్వాలి అని అంటే దానికి ఉన్నటువంటి ఇదేంటంటే మీరు సబ్జెక్ట్ లేకుండా తీసుకోము మేము. మా దగ్గర అయితే వాట్సాప్ స్టూడెంట్ అయినా అయి ఉండాలి, లేదా ఇప్పుడు డైరెక్ట్గా లైఫ్ టైం అదే 1 ఇయర్ వాట్సాప్ కోర్స్ని ఒకేసారైనా తీసుకునే స్టూడెంట్ అయినా అయి ఉంటారు. అలా తీసుకున్న తర్వాత వాళ్ళు సబ్జెక్ట్ చదివి చదివే వాళ్ళకి మేము చెప్పడం ఈజీ అవుతుందని ఉద్దేశంతో మేము ఈ కోర్స్ని వాట్సాప్ కోర్స్ని ఇప్పుడు మీకు ఒకేసారి ఇచ్చేస్తూ అండ్ తర్వాత వీళ్ళందరికీ ఫోన్ ప్రాక్టీస్లో క్లాసెస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఏమైనా దీని ఇంత చెప్పదలుచుకున్నది ఏంటంటే లాంగ్వేజ్ రావాలి అంటే ఫస్ట్ థింగ్ మీరు సబ్జెక్ట్ తెలుసుకుంటారు, సెకండ్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఈ రెండు చేయకుండా వీడియో చూస్తే మీకు వచ్చేస్తుంది, ఈ వీడియో చూడండి, ఈ వీడియో చూస్తే మీకు ఒక 24 గంటల్లో మీకు ఫ్లూయెన్సీ వచ్చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఇలా చూసి రాదు అని అనుకోవటం, ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా కూడా రాదండి. బికాస్ ఇన్స్టిట్యూట్లో కూడా మీకు ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. సో బ్లంట్గా చెప్తున్నాను, మీకు బోల్డ్గా చెప్తున్నాను, ఒకటి ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా ఏ కోర్స్ ఇంక్లూడింగ్ అవర్ కోర్స్ మా కోర్స్తో సహా
మా కోర్సుతో సహా, ప్లీజ్ అండర్లైన్ ఇట్, మా కోర్సుతో సహా ఏ బుక్ కొనుక్కున్నా, మా కోర్సు కొనుక్కున్నా, మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా, మరొకరి దగ్గరికి వెళ్ళినా ఏం చేసినా సబ్జెక్టు విన్నంతకాలం, సబ్జెక్టు నేర్చుకునేంతకాలం అది కేవలం సబ్జెక్ట్ నేర్చుకోవటానికి మాత్రమే. మీరు మాట్లాడటానికి అది పనికి రాదు. మీరు మాట్లాడాలంటే దట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఓన్లీ. మీరు మాట్లాడాలంటే మీరు మాట్లాడాల్సిందే. ఓకే, అక్కడ మీకు ఒక ట్రైనర్ ఉండాల్సిందే, ఆ ట్రైనర్ మీతో మాట్లాడించాల్సిందే, మీరు మాట్లాడితే కరెక్ట్ చేయాల్సిందే. సో జేపీఎస్ ఇప్పటి వరకు ఏ కోర్సెస్ అయితే, ఏ బుక్స్ని మేము అమ్మాం, ఇనఫ్. అవి మీరు సబ్జెక్ట్ నేర్చుకోవడానికి పనికొచ్చింది. అండ్ డివిడీస్ కూడా అమ్మాం. ఓకే, అది కూడా ఇనఫ్, సబ్జెక్ట్ నేర్చుకోవడానికి పనికొచ్చింది. అండ్ 1 year కోర్స్లో 900 మంది, 900 స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 1 year కోర్స్లో జాయిన్ అయ్యారు. ఇనఫ్. ఓకే, అండ్ తర్వాత ఇప్పుడు మేము మరో 50 మందికి ఒకేసారి 1 year కోర్స్ని ఇవ్వబోతున్నాం. దాంతో నియర్లీ మీ 1000 రౌండ్ ఫిగర్ చేసి, ఈ 1000 స్టూడెంట్స్లో మేము ఏం చేస్తామంటే, మీరు సపోజ్ సబ్జెక్ట్ తీసుకున్న తర్వాత మీకు ఒక ట్రైనర్ లాగా, అంటే సబ్జెక్ట్ కంప్లీట్గా వచ్చి బాగా మాట్లాడగలుగుతూ ఒక ట్రైనర్ లాగా తయారవ్వాలి అంటే ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో మేము వాళ్ళని చూసుకుంటాం. ఓకే, ఈవెన్ మండల లెవెల్లో మేము ఒక్కొక్క ట్రైనర్ని, నిజంగా నిరుద్యోగులైనా, ఈ స్టూడెంట్స్ నిరుద్యోగులైనా అటువంటి వాళ్ళని చూసుకొని ఒక ట్రైనర్ లాగా తయారు చేస్తాం. దెన్ యూ కెన్ డైరెక్ట్లీ మీరు అక్కడికి వెళ్ళొచ్చు. మాట్లాడకపోతే ఇదంతా మీరు చేయలేరు. ఎంత సబ్జెక్ట్ ఉన్నా మాట్లాడటం అనేది, స్పీకింగ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. దో యూ హ్యావ్ లాట్ ఆఫ్ సబ్జెక్ట్ ఇన్ యువర్ బ్రెయిన్, ఓకే, ఇట్ వోంట్ వర్క్, ఇట్ డజంట్ వర్క్. మీరు మాట్లాడాల్సిందే. మాట్లాడాలంటే భాషను ఎవరితో ఒకరితో మాట్లాడాలి. సో దానికి ప్లాట్ఫామ్ని మేము జేపీఎస్ ట్రైనర్స్ మీకు రెడీ చేస్తుంది. ఈ 3 years మాతో మీరందరూ ట్రావెల్ చేశారు. ఓకే, 99.9% ఎప్పుడూ మమ్మల్ని తిడుతూ కామెంట్స్ చేయలేదు. ఓకే, అది దానికి సో ఏదో ఒకటి నాలో మమ్మల్ని ముందుకు తీసుకొచ్చిన మీకు ఏదో ఒకటి మేము అంటే కృతజ్ఞతగా, గ్రాటిట్యూడ్ చూపించుకోవడానికి ఈ ఆఫర్ని మీకు ఇస్తున్నాం. ఈ ఆఫర్ ఏంటి అంటే, ఈ 1000 రూపీస్కి ఒకేసారి కోర్స్. ఇది కూడా ఎప్పటి వరకు అంటే, ఈరోజు Jan 22 అంటే Jan 31 వరకు. అంటే ఇందులో కూడా మేము ఇవ్వబోతున్నది ఒక 50 మందికి డైరెక్ట్గా 1 year కోర్సును ఒకేసారి ఇవ్వటం అనేది ఒక 50 మందికి మాత్రమే చేస్తున్నాం. Jan 31 తర్వాత మళ్ళీ ఈ కోర్స్ని మీకు 1000 రూపీస్కి ఇవ్వటం అనేది అవుతుంది. ఎందుకంటే ఈ కోర్స్ ఆల్రెడీ 1800 మందికి, ఎంతోమంది 1800 రూపాయలకి జాయిన్ అయ్యి 1 year వెయిట్ చేశారు. అండ్ 3000 కూడా కట్టారు డౌట్స్ కోసం. దానికోసం 1 year వెయిట్ చేశారు. డౌట్స్ 1 year అంటే ఆల్మోస్ట్ 13 to 14 months జరిగేది, హాలిడేస్ అనేది తీసేసి. సో వాళ్ళందరూ డిసప్పాయింట్ అయినా మరి నేను చేయగలిగింది ఏం లేదు. కోర్స్ స్టాప్ చేసేస్తున్నాం కాబట్టి, ఇక వాట్సాప్ కోర్సు ఉండదు కాబట్టి మీకు ఈ 1000 రూపీస్కి మరొక 50-60 మందికి ఇచ్చి ఇక ఆపేసి కంప్లీట్గా ఈ 1000 స్టూడెంట్స్కే నెక్స్ట్ ఆఫర్ ఏంటంటే, మాట్లాడాలనుకుంటే మీకు ఏప్రిల్ మే జూన్ లేదా ఓకే అక్కడికల్లా మీకు ట్రైనర్స్తో ఇందులో ఈ 1000 స్టూడెంట్స్నే తీసుకుంటా. మాట్లాడాలి అనుకుంటే డైరెక్ట్గా మాట్లాడటం ద్వారా ఇంగ్లీష్ నేర్పించడం అనే ప్రోగ్రామ్ని తీసుకోబోతున్నాం. సో ఆల్మోస్ట్ 18 minutes వరకు మీ టైం తీసుకున్నాను. 18 minutesలో దయచేసి తిట్టుకోవద్దు. మేము ఏం చేయాలనుకుంటున్నామో చెప్పాం, మీరు ఏం చేయాలో, ఎలా ప్రాక్టీస్ చేయాలో కూడా చెప్పాను. సబ్జెక్ట్ నేర్చుకోండి. ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఈచ్ అండ్ సబ్జెక్ట్ని ఒక నోట్స్ లాగా రాసుకోండి. మాదైతే మీకు మొబైల్లోనే ఉంటుంది, లేదా మేము చెప్పిన దీన్నైనా నోట్స్లా రాసుకోండి. తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయండి మాట్లాడటం ద్వారా. ఇక్కడే మెయిన్ ప్రాబ్లం. మాట్లాడటానికి మనకి ఎవరు దొరికిన వాళ్ళు మనల్ని కరెక్ట్ చేయకపోవచ్చు, లేదా ఒక 2-3 days 5 days 6 days 1 month అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు మాట్లాడకపోవచ్చు మనతో. కాబట్టి అలా మాట్లాడేదానికి మేము ఛాన్స్ కూడా ఇస్తున్నాం. ఇప్పటి నుంచి అంటే మోస్ట్లీ మా వాట్సాప్ లైఫ్ టైం వాళ్ళకి, వాట్సాప్ స్టూడెంట్స్కి ఆల్రెడీ ఇది అనౌన్స్ చేసాం ఇంటర్నల్గా. వాళ్ళలో కొంతమంది లైఫ్ టైం ఒక 25 మందిని తీసుకున్నాం. అలాగే ఇప్పుడు తీసుకోబోయే వాళ్ళ నుంచి కూడా, ఇప్పుడు మా కోర్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ నుంచి కూడా ఒక 25 మందిని తీసుకుంటాం. అందరినీ తీసుకోలేమండి ఒకేసారి ఇక్కడ కూడా. సో వీళ్ళకి రెగ్యులర్గా ప్రాక్టీస్ ఇవ్వడం ద్వారా, ఓరల్గా ప్రాక్టీస్ చేయించడం ద్వారా, ఇంగ్లీష్లో జెమ్స్ లాగా తయారు చేయడం అండ్ వాళ్ళని ఒక ట్రైనర్ లాగా తయారు చేయడం అనేది మా మెయిన్ మోటో. ఇది 3 years జేపీఎస్ ట్రైనర్స్ 3 years యూట్యూబ్లో మేము కంప్లీట్ చేసుకున్న దానికి మేము మీకు ఇస్తున్నటువంటి ఒక ఛాన్స్ అనుకోండి, ఒక ఆఫర్ అనుకోండి, లేదా ఒక గ్రాటిట్యూడ్గా మీలో కొంతమందిని మేము ఓన్ చేసుకునే ఉద్దేశం అనుకోండి. ఏది ఏమైనా ఇది జరగబోయేది. సో నేను చెప్పింది మళ్ళీ ఒకసారి ఆలోచించండి, ప్రాక్టీస్ చేయండి, చక్కగా ప్రాక్టీస్ చేయండి. అంతే తప్ప 24 గంటల్లో రావాలి, 48 గంటల్లో ఇంగ్లీష్ రావాలి, 2 monthsలో రావాలి, 3 monthsలో రావాలి, ఇది నేను చెప్పుకున్నా ఎంతోమంది 2 months, ఎన్ని 2 monthsలో అయ్యాయో కూడా నాకు తెలియదు.
మీరు ఎన్నో 2 మంత్స్కి వెళ్ళుంటారు, ఎన్నో ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళుంటారు. సో ఇది ఏది రాదు. ఫస్ట్ సబ్జెక్ట్, సెకండ్ ప్రాక్టీస్. ఈ రెండు రాకుండా మీరు కొన్ని లక్షల వీడియోస్ చూసినా ఉపయోగం లేదు. మాట్లాడితే తప్ప మన ప్రాబ్లమ్స్ బయటికి రావు. ఓకే, సో ఇది నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది. దయచేసి విన్నవాళ్ళు బోరింగ్ అనుకుంటే నేనేం చేయలేను. బట్ మమ్మల్ని డిస్కరేజ్ చేస్తూ కామెంట్స్ మాత్రం చేయొద్దు. ఓకే, ఎందుకంటే ఏదో చేయాలన్న తాపత్రయం మాకు ఉంటుంది. ఆ కామెంట్స్ చూస్తే చచ్చిపోతుంది. ఇట్స్ ఫ్యాక్ట్. ఆ కామెంట్స్ చూసిన వెంటనే నిజానికి ఏదో చేయాలన్న తాపత్రయం ఉంటే చచ్చిపోతుంది. ఓకే, నిజానికి మేము ఇందులో 500 ఆడియో లెసన్స్ని, 4,000 పేజెస్ వరకు నోట్స్ని, వీటన్నిటిని 1,000 రూపాయలకి మీకు ఇవ్వడం అనేది కూడా నిజానికి చాలా తక్కువకే ఇస్తున్నట్లు. అయితే ఆల్రెడీ మేము 900 స్టూడెంట్స్కి ఇచ్చాం కాబట్టి మరో 50 మందికి 60 మందికి ఇవ్వడంలో పెద్ద ప్రాబ్లం లేదు. అయితే ఈ స్టూడెంట్స్ నుంచే మళ్ళీ ప్రాక్టీస్ పర్పస్ తీసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ మందికి ఇచ్చే అవకాశం లేదు. అండ్ ఇది కూడా December 31st వరకే. ఇదే మీకు నేను చెప్పాలనుకున్నది. వొకాబులరీ, స్ట్రక్చర్స్ అండ్ ప్రాక్టీస్, ఈ మూడింటిని చక్కగా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. మాట్లాడటానికి ఒక పర్సన్ ఉంటే చాలు, మీకు ఇంగ్లీష్ మాకన్నా బాగా మాట్లాడగలుగుతారు. మీరు మాట్లాడి కరెక్ట్ చేయగలిగే పర్సన్ ఉంటే. సో ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు ప్రాక్టీస్ చేయండి, లేదా మా దగ్గరికి రండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్.